నమస్సర్వేభ్య. రాజు దంపతులైనటువంటి సుదక్షిణ దిలీపులు ముని దంపతులైనటువంటి అరుంధతి వశిష్ఠుల్ని చూశారని చెప్పుకున్నాం. అరుంధతితో కూడినటువంటి ఆ వశిష్ఠ మహర్షి స్వాహాదేవితో ఉన్నటువంటి అగ్నివలే ఉన్నట్ట. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం. తయోః జగృహతు పాదౌ రాజా రాజ్ఞీ చ మాగధి తౌ గురుః గురుపత్నీ చ ప్రీత్యా ప్రతిననందతుః. తయోః జగృహతు పాదౌ రాజా రాజ్ఞీ చ మాగధి తౌ గురుః గురుపత్నీ చ ప్రీత్యా ప్రతిననందతుః. మాగధి మగధరాజపుత్రి, అదేవిధంగా రాజ్ఞి పట్టపురాణి అయినటువంటి చ ఆ సుదక్షిణ చ మరియు రాజు అయినటువంటి ఆ దిలీపుడు తయోహో వారి యొక్క అంటే అరుంధతి వశిష్ఠుల యొక్క పాదములను జగృహతు పట్టుకున్నారు. అంటే ఈ రాజదంపతులు ఆ ముని దంపతుల యొక్క కాళ్లకు నమస్కరించారు. గురువైనటువంటి వశిష్ఠుడు చ మరియు గురుపత్ని అయినటువంటి అరుంధతి తౌ వారిద్దరిని ప్రీత్య ప్రేమతో ప్రతిననందతు ఆశీర్వదించిరి లేదా అభినందించిరి. ఈ రాజదంపతులు ఆ ముని దంపతుల పాదాలకు నమస్కరించారు. ఆ ముని దంపతులు ఈ రాజదంపతుల్ని ఆశీర్వదించారు. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి భావం. తయోః జగృహతు పాదౌ రాజా రాజ్ఞీ చ మాగధి తౌ గురుః గురుపత్నీ చ ప్రీత్యా ప్రతిననందతుః. ఇక తర్వాత శ్లోకం. తమాతిథ్య క్రియాశాంత రథక్షోభ పరిశ్రమం పప్రచ్ఛ కుశలం రాజ్యే రాజ్యాశ్రమమునిం మునిః. తమాతిథ్య క్రియాశాంత రథక్షోభ పరిశ్రమం పప్రచ్ఛ కుశలం రాజ్యే రాజ్యాశ్రమమునిం మునిః. ముని అంటే ముని అయినటువంటి ఆ వశిష్ఠుడు ఆతిథ్యమనేటువంటి క్రియ చేత శాంతించినటువంటి రథక్షోభ పరిశ్రమం రథ ప్రయాణపు బడలిక గల రాజ్యాశ్రమమునిం రాజ్యమనేటువంటి ఆశ్రమమునకు ముని అయినటువంటి తం ఆ దిలీపుని రాజ్యమునందు కుశలమును పప్రచ్ఛ అడిగాను. అంటే మునులు చేసినటువంటి ఆ సత్కారానికి అతని ప్రయాణ బడలిక తీరింది. అటువంటి ప్రయాణ బడలిక తీరినటువంటి ఆ దిలీపుణ్ణి అతని రాజ్యానికి సంబంధించినటువంటి కుశల ప్రశ్న ఇతను అడిగాడు. ఇక్కడ కవి దిలీపుడికి ఒక అద్భుతమైనటువంటి విశేషణ వేశాడు. అదేంటంటే రాజ్యాశ్రమ ముని అన్నాడు. ముని అంటే ఆ ముని రాజ్యాశ్రమ ముని, రాజ్యం అనేటువంటి ఆశ్రమంలో ముని అయినటువంటి రాజ్యం అనేటువంటి ఆశ్రమానికి ముని అయినటువంటి ఆ దిలీపుణ్ణి పప్రచ్ఛ అడిగాను. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషణం. ఆయన అక్కడ ముని అయితే ఈయన ఇక్కడ ముని. ఏ విధంగా ముని పవిత్రమైనటువంటి ప్రవృత్తితో తపస్సు చేస్తాడో ఈయన పవిత్రమైనటువంటి మనస్సుతో రాజ్య పరిపాలన చేస్తాడు.
అక్కడ ఆయన ముని అయితే ఇక్కడ ఈ దిలీపుడు రాజ్యంలో ముని. అందువల్ల ఆ ముని రాజ్యం అనేటువంటి ఆశ్రమానికి ముని అయినటువంటి ఆ దిలీపుణ్ణి కుశల ప్రశ్న వేసేట. కుశల ప్రశ్నలు వేయడంలో కూడా మన శాస్త్రం కొంచెం కొన్ని విషయాలు మనకు తెలియజేసింది. బ్రాహ్మణం కుశలం పృచ్ఛేత్ క్షత్రబంధుమనామయం వైశ్యం క్షేమం సమాగమ్య శూద్రం ఆరోగ్యమే వచ. బ్రాహ్మణుణ్ణి కుశల ప్రశ్న వేసేటప్పుడు కుశలమా అని అడగలట. బ్రాహ్మణం కుశలం పృచ్ఛేత్ క్షత్రబంధుం అనామయం, క్షత్రియుడిని అయితే అనామయం అని అడగలట, అంటే రోగం లేదు కదా అని ప్రశ్నించాలట. వైశ్యుడిని అయితే క్షేమంగా ఉన్నారా అని అడగలట. శూద్రునైతే ఆరోగ్యంగా ఉన్నారా అని అడగలట. ఈ విధంగా 4 రకాలుగా అడగాలని శాస్త్రంలో చెప్పారు. ఈ శాస్త్రంలో ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా వారి యొక్క మంచిని మనం అడిగి తెలుసుకోవడమే కుశల ప్రశ్న. ఇక్కడ ఇతను క్షత్రియుడు కదా, మరి కుశల ప్రశ్న ఎందుకు వేశారు అంటే వ్యాఖ్యానకారుడు ఏమన్నా అంటే ఈయన సర్వ సులక్షణ శోభితుడు, అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి అతని యందు బ్రాహ్మణత్వాన్ని ఆరోపించి అతన్ని కుశల ప్రశ్న వేశాడు అని వ్యాఖ్యానకారుడు చెప్పాడు. కాబట్టి ఈ రాజ్యానికి సంబంధించినటువంటి కుశల ప్రశ్న వశిష్ఠుడు అడిగాడు. ఈ శ్లోకం మరోసారి చూడండి. తమాతిథ్య క్రియాశాంత రథక్షోభ పరిశ్రమం పప్రచ్ఛ్య కుశలం రాజ్యే రాజ్యాశ్రమముని ముని. రాజ్యం అనేటువంటి ఆశ్రమానికి ముని అయినటువంటి ఆ దిలీపుణ్ణి ఈ ఆశ్రమానికి ముని అయినటువంటి వశిష్ఠుడు కుశల ప్రశ్న వేశాడు. ఎలా అడుగుతున్నాడు చూడండి. అంటే నాయన క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. ఇక దిలీపుడు సమాధానం చెప్తున్నాడు. శ్లోకం చూడండి. అధర్వనిధేస్తస్య విజితారి పురఃపురః అర్ధ్యాం అర్ధపతిర్వాచ్యం ఆదదే వదతాం వరః. అధర్వనిధేస్తస్య విజితారి పురఃపురః అర్ధ్యాం అర్ధపతిర్వాచ్యం ఆదదే వదతాం వరః. విజితారిపురః, విజిత అంటే జయించబడినటువంటి, అరిపురః శత్రు రాజ్యములు కలిగినటువంటి వాడు, అంటే సమస్త శత్రువుల్ని జయించినటువంటి వాడు. వదతాం వరః వక్తలలో శ్రేష్ఠుడు అయినటువంటి అర్ధపతి రాజు. అధర్వనిధేహే, అధర్వ వేదంలో నిధి అయినటువంటి తస్య ఆ వశిష్ఠ మహర్షి యొక్క పురః ముందు అర్ధ్యాం అర్ధవంతమైనటువంటి అంటే ప్రయోజనవంతమైనటువంటి వాచ్యం వాక్కును ఆదదే పలుకుట మొదలుపెట్టాను. అంటే సమస్త శత్రువుల్ని జయించినటువంటి, అదేవిధంగా వక్తల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ దిలీపుడు అధర్వణ వేదంలో నిధి అయినటువంటి ఆ వశిష్ఠుని ముందు నిలిచి ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అధర్వనిధేస్తస్య విజితారి పురఃపురః అర్ధ్యాం అర్ధపతిర్వాచ్యం ఆదదే వదతాం వరః. ఏమంటున్నాడు చూడండి. ఉపపన్నం నను శివం సప్తస్వంగేషు యస్య మే దైవీనాం మానుషీణాంచ ప్రతికర్తా త్వమాపదాం. ఉపపన్నం నను శివం సప్తస్వంగేషు యస్య మే దైవీనాం మానుషీణాంచ ప్రతికర్తా
త్వమాపదాం. గురువర్య, సప్తసు అంగేషు 7 అంగముల యందు, అంటే రాజ్యం అనగానే 7 అంగాలు ఉంటాయి. రాజు, మిత్రరాజులు, అలాగే మంత్రులు, ధనాగారం, రాజ్యం, కోట, సైన్యం. ఈ 7 ఉన్నప్పుడే అది రాజ్యం అవుతుంది. అంటే ఈ 7 యందు శివం అంటే క్షేమము ఉపపన్నం నను మాకు యోగ్యంగానే ఉన్నది. ఓ గురువర్య, సప్తాంగములతో కూడినటువంటి నా రాజ్యం క్షేమంగానే ఉంది. మే నాకు దైవీనాం అంటే దేవతా సంబంధమైనటువంటి దైవికమైనటువంటి మనకి ఎన్నో కలామిటీస్ వస్తాయి. కొన్ని న్యాచురల్ కలామిటీస్, కొన్ని మ్యాన్ మేడ్ కలామిటీస్. న్యాచురల్ కలామిటీస్ అంటే భూకంపాలు, అలాగే వరదలు, అదేవిధంగా అగ్ని అంటే అగ్ని వల్ల తగలబడిపోవడం మొదలైనటువంటివి ప్రకృతి వల్ల వచ్చేటువంటి ఉత్పాతాలు ఇవి. ఇటువంటివి అంటే దైవికంగా వస్తుంటాయి. ఉదాహరణకి సునామీ లాంటిది, అదేవిధంగా ప్రస్తుతం కరోనా. దైవీనాం అంటే దైవకంగా వచ్చినటువంటి కరువు కాటకాలు, అలాగే తుఫానులు, అదేవిధంగా వరదలు, భూకంపాలు మొదలైనటువంటి ఆపదలకు, మానుషీణాం మనుష్యులు చేకూర్చేటువంటి కొన్ని ఆపదలు ఉంటాయి. అంటే మ్యాన్ మేడ్ కలామిటీస్ అంటే శత్రువులు, అలాగే దొంగలు, తర్వాత శత్రురాజులు మొదలైనటువంటి మనుషుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు. మానుషీణం అంటే మనుషుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులకు, అటువంటి ఆపదలకు ప్రతికర్త అంటే నివారకులు త్వం మీరు అన్నాడు. అయ్యా, సప్తాంగాలతో కూడినటువంటి నా రాజ్యం క్షేమంగా ఉంది. ఒకవేళ నాకు దైవికంగా వచ్చేటువంటి ఆపదలు, అలాగే మానవుల వల్ల కలిగేటువంటి ఆపదలు ఏదొచ్చినా దాన్ని పోగొట్టడానికి తమరున్నారు అన్నాడు. ఈ శ్లోకాన్ని మరోసారి చూద్దాం. ఉపపన్నం నను శివం సప్తస్వంగీషు యస్య మే దైవీనాం మానుషీణాంచ ప్రతికర్త త్వమాపదాం. సప్తసు అంగేషు 7 అంగముల యందు శివం ఉపపన్నం నను నాకు క్షేమంగానే ఉన్నది, క్షేమం తయ్యున్నది. మే నాకు దైవీనాం అంటే దేవ సంబంధమైనటువంటి అంటే దైవాత్తు సంక్రమించినటువంటి అగ్ని, నీరు, కరువు కాటకాలు మొదలైన వాటి వల్ల వచ్చే ప్రమాదాలకు, మానుషీణాం మనుషులు చేసినటువంటి అంటే శత్రువులు, దొంగలు మొదలైనటువంటి వాటి వల్ల వచ్చేటువంటి ఆపదలకు ప్రతికర్త, దాన్ని నివారకులు త్వం మీరు. అటువంటి ఏది వచ్చినా దాన్ని నివారించడానికి తమరున్నారు అని
దిలీపుడు వశిష్ఠ మహర్షితో అన్నాడు. శ్లోకం మరోసారి చూద్దాం. ఉపపన్నం నను శివం సప్తస్వంగేషు ఇష్యమే దైవీనాం మానుషీణాంచ ప్రతికర్తాత్వమాపదాం. తర్వాత ఏమైందో తర్వాత క్లాసులో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.